హాయ్ ఎస్ఎస్ టికెట్ తెలుగు ప్రేక్షకులారా మీకు నమస్కారం. ఇంటర్నెట్ బ్రౌజర్ అంటే మనం ఇప్పటి వరకు ఎక్కువగా చూసేవి క్రోమ్, ఎడ్జ్ అండ్ సఫారీ. ఇవి మనం వాడుతూ వచ్చాం. కానీ ఇప్పుడు కొత్త బ్రౌజర్ కమెట్ భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఇది పర్ప్లెక్సిటీ అనే కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ వీడియోలో మనం కమెట్ అంటే ఏమిటి, దాని ఫీచర్స్ ఏంటి, గూగుల్ క్రోమ్తో దాని కంపారిజన్ చేసి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, పర్ప్లెక్సిటీ అండ్ కామెంట్ బ్రౌజర్ ఇంట్రడక్షన్. పర్ప్లెక్సిటీ అంటే ఏమిటి? సో ఇది బేస్డ్ ఆన్ క్వశ్చన్స్, అంటే ఏఐ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్కి ఇది ఆన్సర్స్ ఇచ్చే ప్లాట్ఫామ్ అన్నమాట. కమెట్ బ్రౌజర్ అంటే ఏమిటి? ఇది మనకు ఏఐ అసిస్టెంట్తో వచ్చే బ్రౌజర్. దీని గోల్ అంటే ట్రెడిషనల్ బ్రౌజరింగ్ ప్లస్ ఏఐ ఆన్సర్స్. అంటే ఇది మనకు ఒకేసారి కన్వీనియన్స్, యాక్యురసీతో కలిపి మనకు ఆన్సర్స్ అనేది ఇస్తుంటుంది. అండ్ ఇమేజెస్, వీడియోస్ కూడా మనకి వెంటనే ఆ బ్రౌజర్లో డిస్ప్లే అవుతాయి. సెకండ్ వన్, కమెట్ బ్రౌజర్ ఫీచర్స్. మనకు సెర్చ్లో ఏఐ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది. కేవలం లింక్స్ కాకుండా డైరెక్ట్ ఆన్సర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. వాయిస్ అండ్ ఇమేజ్ బేస్డ్ క్వెరీస్. సో ఇలాంటి మీరు ఏమడిగినా కూడా వెంటనే ఇది వాయిస్తో అడిగిన, ఫొటోస్తో సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇది ఆన్సర్స్ ఇస్తుంది. సో ఈ విధంగా మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, సమ్మరైజేషన్ ఫీచర్స్. పెద్ద ఆర్టికల్స్ చిన్నగా చేసి మనకు ఇవ్వగలదు. మనకి ఈజీగా అది సమ్మరైజ్ చేసి మనం ఈజీగా చదువుకుంటాం. సో అది మనకి ఈజీగా అర్థమయ్యేలాగా అది సమ్మరైజ్ చేస్తుంటుంది. సో 2-3 పేజెస్ ఉన్న ఆర్టికల్స్ని కూడా ఇది మనకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా మనకి చిన్న పారాగ్రాఫ్లో మనకి ఇది చూపిస్తుంది అన్నమాట. సో దాని ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. మల్టీ మోడల్ సపోర్ట్ అంటే టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ ప్లస్ వీడియో రిఫరెన్స్ ఒకే సెర్చ్లో మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అన్నీ కలిపి కూడా మనకి ఒకే దగ్గర ఉండటమే మల్టీ మోడల్ సపోర్ట్ అంటాం. ఇండియా స్పెసిఫిక్ ఫీచర్స్ అంటే ఇంగ్లీష్ ప్లస్ ఇండియన్ లాంగ్వేజెస్కి ఆప్టిమైజ్ చేయబడింది. సో మనకి ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ అన్నిటికి కూడా ఇది ఆప్టిమైజేషన్ చేశారు. అందువల్ల మనకి లాంగ్వేజెస్లో అడిగినా కూడా మనకి ఇది ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది. థర్డ్ వన్, గూగుల్ క్రోమ్తో ఇది కంపారిజన్ ఎలా ఉంటుంది. క్రోమ్ దానికి స్పీడ్ ప్లస్ ఎక్స్టెన్షన్స్ ప్లస్ స్టెబిలిటీ. సో ఇవన్నీ మనకు క్రోమ్లో ఉంటుంది. చాలా తొందరగా ఓపెన్ అవుతుంటాయి. ఎక్స్టెన్షన్ ఆప్షన్ ఉంటుంది మనకి. దీనికి ఏవైనా ఎక్స్ట్రా బ్రౌజర్స్ మనం ఎక్స్టెన్షన్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఇది స్టెబిలిటీ కూడా మెయింటైన్ అవుతుంటుంది. అదే కమెట్ వచ్చేసరికి ఏఐ అసిస్టెంట్ ప్లస్ డైరెక్ట్ కాంటెక్చువల్ ఆన్సర్స్. అంటే ఇది డైరెక్ట్గా మనకు ఆన్సర్స్ ఇస్తుంది, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా అని. నెక్స్ట్, ప్రైవసీ యాంగిల్. సో ఇందులో మనం చూస్తే పర్ప్లెక్సిటీ ట్రాన్స్పరెన్సీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. బట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ వంటివి ఇంకా లేవు, కానీ వేగంగా డెవలప్ అవుతుంది. అంటే క్రోమ్లో ఎక్స్టెన్షన్ వంటివి లేకపోతే ఇంకా అది డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫోర్త్ వన్, ఇండియా యూజర్స్కి ఇది ఉపయోగపడదా? స్టూడెంట్స్, క్విక్ నోట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. సో వాళ్ళు ఈజీగా ఏదైనా నోట్స్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఈజీగా వాళ్ళు దీని నుంచి పొందొచ్చు అన్నమాట. ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు రీసెర్చ్, సమ్మరీస్ అండ్ డేటా కలెక్షన్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు నెంబర్ ఆఫ్ ఏమైనా రీసెర్చ్ చేయాల్సి ఉంటే దీని మీద యూజ్ చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్, నార్మల్ యూజర్స్ లైక్ రెసిపీ సెర్చ్, అంటే
కుకింగ్ గురించి రిలేటెడ్గా కానీ, లేకపోతే ప్రొడక్ట్ కంపారిజన్. సో మనకు మొబైల్స్ కంపారిజన్స్, ల్యాప్టాప్ కంపారిజన్స్, సో ఇలాగా డిఫరెంట్ మనకు కంపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది నార్మల్ యూజర్స్. నెక్స్ట్ ఫార్మర్స్ అండ్ లోకల్ క్వెరీస్. ఇది ఏంటంటే అన్ని భాషల్లో కూడా ఆన్సర్ ఇచ్చే విధంగా రెడీ చేశారు. సో ప్రాబ్లం లేదు, ఎవరికైనా ఇది లోకల్ లాంగ్వేజ్లో కూడా క్వరీ అడగచ్చు, ఆ విధంగా వాళ్ళకి ఆన్సర్స్ వస్తాయి. కన్క్లూజన్కి వచ్చేసరికి కమెట్ బ్రౌజర్ లాంచ్తో గూగుల్ క్రోమ్కి కొత్త కాంపిటేటివ్ మొదలయ్యింది. ఇది నిజంగా ఇండియా యూజర్స్కి ఒక బిగ్ అడ్వాంటేజ్ అవుతుందో లేదా అనేది నెక్స్ట్ మంత్లో తెలుస్తుంది మనకు. మీరు క్రోమ్ వాడతారా లేక కమెట్ ట్రై చేస్తారా అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.